సభకు నమస్కారం. ఈరోజు నిరుక్త ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రవీంద్రరావు గారి చికిత్సలు గారి పాత్రతో భూల విజయం కార్యక్రమం చేస్తున్నామని 4 రోజుల క్రితం మా ఆఫీస్కి రావడం జరిగింది. ఇంతేకాకుండా 4 నెలల ముందు కూడా మాయావర్యాలు బాలనాగమ్మ అనేది 4 ప్రోగ్రామ్స్ చేస్తున్నాం సార్. ఇవన్నీ రాలేకపోయాను వివిధ కారణాల వల్ల. ఈసారి మాత్రం నాకు రావడం భాగ్యం కలిగింది. ఇప్పుడు ఇలా ఈ కంప్యూటర్ యుగంలో, సెల్ ఫోన్ యుగంలో, సినిమాలు ఆన్లైన్లో ఓటీటీ నడుస్తున్న కాలంలో ఇంకా మన జనగామ జిల్లాలో ఇటువంటి నాటకం చూడడానికి కళాకారులను ప్రోత్సహించడానికి ఇంతమంది రావడం చాలా సంతోషం అనిపించింది. ఈ నాటకాన్ని, ఈ కళాకారులను మనం కాపాడుకోవాలి. మన ముందు తరాలకు మన తెలుగు జాతి ఎంత గొప్పది, ఏ విధంగా మనం ఈ నాటకాలతోటి పాతకాలంలో ప్రజలు ఉత్తేజపరిచి ప్రతి ఒక్క విషయాన్ని పుస్తకం చదువుకునే వాళ్ళకు కూడా ఈ నాటకం ద్వారా గత చరిత్ర, గత మన రాజుల వైభవం, దేవతల కథలు, చరిత్రలు అన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా నాటకాలు డైలాగ్స్ తోటి, పద్యాలతోటి చూపించడం జరిగేది. చాలా క్రమంగా అదంతా తగ్గిపోయింది. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేసి మంచి మంచి సాంఘిక నాటకాలు కూడా చేయాలని చెప్పేసి సురభి వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మన జనగామ పట్టణంలో ఇటువంటి కార్యక్రమం చేయడం రవీంద్రరావు గారికి, సురభి వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా ముందు శ్రీకృష్ణ విజయం కూడా ఒక ప్రోగ్రాం నాటకం చేస్తామంటున్నారు. దానికి కంపల్సరీ నా వంతు సహకారం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. నేను ఆ నాటకం మొత్తం చూడడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అదేవిధంగా వాళ్ళకి రిక్వెస్ట్ కూడా జరుగుతుంది. ఒకటి మయసభ, రెండోది శ్రీకృష్ణ తులాభారం. ఈ 2 కూడా మన జనగామ జిల్లాలో చేయాలి. దాన్ని కూడా నేను నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి కళాకారులు అందరూ కూడా ఇంత కళకు మనం చూపిస్తాము. మనం అందరం మనకు సహకారం చేసి ఈ కళను మనం బతికించి వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సహాయం చేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన రవీంద్రరావు గారికి, సురభి వారికి, పైన స్టేజ్ మీద కళాకారులందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.